ఈ మధ్య చాలా పాడ్కాస్ట్లలో వెన్ ఇట్ కమ్స్ టు ప్రోటీన్ చాలా మంది మేధావులు చెప్తున్నారు, మేకలు, ఆవులు, కోతులు ఇవన్నీ వెజ్ తింటున్నాయి, అయినా అవి ఫిట్ ఉంటున్నాయి. మనం మనుషులము ఎందుకు ఎనిమల్స్ ని చంపాలి, డైరీ ప్రోడక్ట్స్ తినాలి ప్రోటీన్ సోర్స్ కోసము, వై కాంట్ వి బి వేగన్ అని చెప్పేసి. దాన్ని మీరు విని ఓ కరెక్టే కదా, మీరు బుర్ర పెట్టరారా, ఫ్యాక్ట్స్ ఆలోచించరారా? ఈ సోకాల్ పాడ్కాస్ట్లలో మాట్లాడే మేధావులని తీసుకొచ్చి, సరే మరి ఆవులు తింటున్నాయి, మేకలు తింటున్నాయి కదా, అవి తినే ఆకులని అవిటిని మీరు తినండరా అంటే ఏమంటారు? అట్లెట్లా సాధ్యం? దాని డైజెషన్ సిస్టమ్ వేరు, మన డైజెషన్ సిస్టమ్ వేరు, వీ కాన్ డైజెస్ట్ దట్ అంటారు. ఆన్సర్ ఇదే, వాటి కెపాసిటీ వేరు, మన కెపాసిటీ వేరు. అవి ఆకుల్ని అవిటి లోపల ఉన్న ప్రోటీన్ ని కూడా అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి, వాటి డైజెషన్ సిస్టమ్ అలా డిజైన్ అయింది. బట్ మన డైజెషన్ సిస్టమ్ అంతా కేపబుల్ కాదు ప్లాంట్స్ లో ఉన్న ప్రోటీన్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి. వన్ మోర్ మేజర్ థింగ్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ లో ఎక్సెప్ట్ కిన్వా, సోయా ఇవి తప్పితే మిగిలిన అన్నిట్లలో కంప్లీట్ 9 అమినో యాసిడ్ ప్రొఫైల్ అనేది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ లో ఉండదు. మీకు ఒకవేళ బయట దొరుకుతున్న ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్ లో కూడా ప్రొఫైల్ ని కంప్లీట్ చేయడానికి దే ఎన్హాన్స్ ఇట్. కావాలంటే వాటి లేబుల్స్ మీద చూడండి. మన బాడీస్ అనేవి డిజైన్ అయినవి ఎనిమల్ ఫుడ్ ని తినడానికి. మన యాన్సిస్టర్స్ నుంచి మన బాడీ అలా స్ట్రక్చర్ అయింది. మనము ఒకప్పుడు జంతువులని హంట్ చేసుకొని వాటిని తినేవాళ్ళం. దానివల్ల మన బాడీ అలానే డిజైన్ అయింది, మన డైజెషన్ సిస్టమ్ కూడా అలానే డిజైన్ అయింది వాటిని అబ్జర్వ్ చేసుకోవడానికే. హై ఫైబర్ ఫుడ్స్ ని మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదు. ఎప్పుడన్నా మళ్ళీ ఎవరన్నా ఈ సోది చెప్తే వీగన్ అవ్వచ్చు కదా, వెజ్ తినొచ్చు కదా, నాన్ వెజ్ ఎందుకు తింటున్నారు అంటే నా వీడియో చూపించండి. ఆ దద్దమ్మలు ఎవరైనా కనిపిస్తే, ఆ పాడ్కాస్ట్లలో మాట్లాడే దద్దమ్మలు ఎవరైనా కనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి, లేకపోతే గూగుల్ చేసి కొట్టి చూసుకోమనండి. వై వి ఈట్ ఎనిమల్ ఫుడ్, వై వి నీడ్ ప్రోటీన్. మీరు కూడా ఎవరు పడితే వాళ్ళ మాటలు వినే ముందు వన్స్ డూ సెర్చ్ ఇన్ ద గూగుల్ ఆర్ టైప్ ఇట్ ఇన్ ఏఐ, అదన్నా చెప్తుంది. మరి బ్లైండ్ గా ఎవరికి పడితే వాడిది నమ్మకండి. ఈవెన్ నేను చెప్పింది కూడా నమ్మకండి. గూగుల్ చేసుకోండి, ఏఐని అడగండి, దెన్ మీకు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఎవరు పడితే అది చెప్పింది నమ్ముకుంటా, ఏది పడితే అది తినుకుంటా హెల్త్ ఖరాబ్ చేసుకోకండి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా పేజ్ ని ఫాలో అవ్వండి. టేక్ కేర్.